రీసెంట్‌గా మీరు నారా లోకేష్ గారిని పొగిడారు కదా! తప్పే ఉంది. అహా! అసలు నన్ను ప్రతి దానికి క్వెషన్ కంప్లీట్ కూడా చేయనివ్వట్లే మీరు అంత ఫాస్ట్ ఉన్నారండి. పొగిడారు కదా! అంటే చాలామంది అనుకోవడం ఏంటంటే, లేదు టీడీపీకి దగ్గరవుతున్నారు, టీడీపీలో జాయిన్ అవుతారని కొంతమంది, కొంతమంది జనసేన అంటున్నారు. యాహ్! మరి అవ్వాలంటే ఇప్పటికి వెళ్ళేవాళ్ళం కదా! హాయ్. అది అప్పుడెందుకెళ్తాం? హ్మ్. ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ రోజు ఓడిపోయాం. హ్మ్. మేము 50,00,00,000 నష్టపోయాం మైన్స్‌లో. మా మైన్స్ లాక్కున్నారు. హ్మ్. జీరో చేసి పడేశారు. హ్మ్. ఇంట్లో ఇద్దరమే ఉన్నాం. ఏడ్చుకుంటూ ఉన్న రోజులు కూడా ఉన్నాయి. హ్మ్. చాలా లో అయిపోయి ఇంకో ఎవరైతే సూసైడ్ చేసుకుంటారు. హ్మ్. అలా అయిన పరిస్థితుల్లో చాలామంది ఎమ్మెల్సీలు టీడీపీకెళ్ళిపోయారు. వాళ్ళకి ఎంతో అంత అమౌంట్లు ఇచ్చి మరీ తీసుకెళ్లారు. ఎన్ని ఎన్ని కోట్లు ఇచ్చి తీసుకెళ్లారు. హ్మ్. మేము అంత మూమెంట్‌లో ఉంటూ 50,00,00,000 లాస్ అయిపోయి చేతిలో రూపాయి చిల్లిగవ్వ లేకుండా కష్టాలు అనుభవించినప్పుడు మేము వెళ్ళిపోవడానికి ఈజీ కదా! మేమెందుకు ఆ టైంలో కూడా శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసుకుంటూ ఉత్తరాంధ్రలో మంచి వాయిస్ ఇస్తూ, ఫైట్ చేస్తూ, పవన్ కళ్యాణ్‌ని అంటూ ఇవంటూ ఫైట్ చేయాల్సిన అవసరం ఏముంది? మేము ఓడిపోయినా సరే. హ్మ్. అవసరం లేదు కదా! మేము వెళ్ళిపోవాలనుకుంటే అలాంటి ఆలోచన మాకెప్పుడూ లేదు. అక్కడ మాకు అడిగిన క్వెషన్ ఏంటి? లోకేష్ గారు సీఎం అయితే బావుంటదా? పవన్ కళ్యాణ్ సీఎం అయితే బావుంటదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే ఈ టెండర్‌లో ఈ 5 ఇయర్స్‌లో హ్మ్. చంద్రబాబు నాయుడు కాకుండా హ్మ్. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు ఇవ్వాలనుకుంటే చంద్రబాబు అయితే బావుంటదా? పవన్ కళ్యాణ్ అయితే బావుంటుందా? అని క్వెషన్ అడిగింది ఆ అమ్మాయి యాంకర్. హ్మ్. అడిగిన క్వెషన్‌కి హ్మ్. మేము ఆన్సర్ లోకేష్ గారు అయితే బావుంటుంది. హ్మ్. లోకేష్ గారు పవన్ కళ్యాణ్‌కున్న ఓట్ బ్యాంకింగ్ ఏముంది? ఈ ఓట్ బ్యాంకింగ్ అంతా టీడీపీ ఓట్ బ్యాంకింగ్ కదా! హ్మ్. లోకేష్ గారు సీఎం అయితే బావుంటుంది. చంద్రబాబు నాయుడు కొడుకుగా హ్మ్. తను ఎప్పుడు అందరూ పప్పు పప్పు అనేవాళ్ళు. అవన్నిటికి ప్రూవ్ చేసుకొని తను చాలా స్ట్రాంగ్‌గా నిలబడి పాదయాత్ర చేసి మంచిగా నిలబడ్డాడు. హ్మ్. హి ఈస్ స్వీట్, స్ట్రాంగ్, మంచి పొలిటీషియన్ అని చెప్తాను. అందులో మాధురి గురించి మీకు తెలిసింది ఒకటి. నేను ఏదున్నా బోల్డ్‌గా ఆన్సర్ ఇస్తాను. హ్మ్. మనసులో ఒకటి, బయట ఒకటి రాదు. హ్మ్. అక్కడ నటిస్తే నాకేమీ రాదు. నేను నటించేయగలను అందరిలాగా. యెస్. పగలు రాజకీయాలు, రాత్రి రాజకీయాలు అందరిలా చేయాలంటే మేము చేయొచ్చు. పొద్దున్నేమో జగన్మోహన్ రెడ్డికి పొగిడి, రాత్రేమో ఎళ్లి చంద్రబాబు నాయుడుని కలిసి బిజినెస్‌లు, వ్యాపారాలు చేసుకోవడం కాదు. హ్మ్. ఉంటే జవాడ్ సినిమాస్ లాగా జెన్యూన్‌గా ఉండాలి. లేకపోతే మానేయాలి. హ్మ్. మేము అలా పొగిడాం. దాంట్లో తప్పేం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారంటే మాకు అభిమానం. లోకేష్ సీఎం అయితే మేమేం తింటాం? హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే కదా మేము బావుంటాం. హ్మ్. మరి లోకేష్ సీఎం అవ్వాలని మేమెందుకు కోరుకుంటాం వైసీపీలో ఉంటూ? హ్మ్. అది రాంగ్‌గా పోర్ట్రేట్ చేశారు. ఆ బిట్టే కట్ చేసి, హ్మ్. మీమ్స్ ఏసి, ట్రోల్ చేసి దానికి మేమేం చేయలేం. ఆ ఇంటర్వ్యూ అంతా చూస్తే తెలుస్తుంది. యెస్. మేము వైసీపీలో ఉంటూ లోకేష్ సీఎం అవ్వాలని మేము కోరుకుంటే, మేమెలా గెలుస్తాం? మేమెలా అనుకుంటాం? చిన్న కామన్ సెన్స్ క్వెషన్ కదా! యెస్. యెస్. అది మేము పొగిడితే తప్పు. హ్మ్. మిగతా వాళ్ళు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడినా తప్పులేదు. పవన్ కళ్యాణ్ కౌగిలించుకున్నా తప్పులేదు అసెంబ్లీలో. వాళ్ళెళ్లి కలిసినా తప్పులేదు. ఇవన్నీ తప్పులేవా? మేము మాట్లాడితే తప్పా? హ్మ్.